హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాను. అండ్ ఈరోజు వీడియో ఏంటంటే, ఇది వినాయక చవితి రోజు వీడియో. ఇదే ఫస్ట్ టైం మేము మా ఇంట్లో వినాయకుడిని పెట్టుకోవడం. ఇంతకుముందు ప్రతి సంవత్సరం మా నాన్నమ్మ వినాయకుడిని పెడుతుంది, ఇంకా అక్కడే వెళ్ళి మొక్కే వాళ్ళము. కానీ ఈసారి మా ఇంట్లో పెట్టుకుంటున్నాము. ఇంకా నేనే అన్నాను, వినాయకుని పెట్టుకుందాం మనం కూడా అని. అన్న తర్వాత మా డాడీ వినాయకుని తీసుకొచ్చారు. ఇంకా కావాల్సినవన్నీ, పూజకు కావాల్సినవన్నీ తీసుకొచ్చారు. ఇంకా అప్పటికే మా ఇల్లు క్లీనింగ్ అంతా అయిపోయింది. ఇంకా నేను ఇక్కడ వినాయకునికి బొట్టు పెడుతున్నాను. ఫస్ట్ డే బొట్టు పెట్టి వినాయకుడిని పెట్టిన తర్వాత అన్నీ పెడదామని అనుకున్నాము. ఇంకా వినాయకుని అక్కడ పెట్టిన తర్వాత మంచిగా చుట్టూ అన్ని ఆకులు, ఫ్లవర్స్ అండ్ కొన్ని పండ్లు ఇవన్నీ పెట్టాను. నేను వీడియో తీయలేదు, ఎందుకంటే అక్కడ పెట్టి నేను ఆలోచిస్తున్నాను వీడియోలో బాగా వస్తున్నానా లేదా అని, అసలు ఫుల్ వీడియోలో పడుతున్నానా లేదా అని. అందుకోసమనే నేను మొత్తం వీడియో ఆఫ్ చేసి మొత్తం అంతా రెడీ చేశాక వీడియో ఆన్ చేశాను మళ్ళీ. ఇంకా ఇక్కడే వీడియో మీద బాగా కాన్సన్ట్రేట్ చేస్తున్నానని ఆపేసి అన్నీ పెట్టిన తర్వాత మా మమ్మీ మంచిగా చిన్న పూలదండ అల్లుకొచ్చింది. అండ్ ఇక్కడ వస్త్రం నేనే చేశాను, ఎందుకంటే మా మమ్మీ చేయరాదు వస్త్రం అంది. ఇంకా మా నాన్నమ్మ చేస్తూ ఉంటే చూసేదాన్ని, అలానే చేశాను. దీపంలోవి అన్నీ వాష్ చేసాం కదా, దానికి కొంచెం బొట్టు పెట్టి ఇంకా అందులో కొత్త వత్తులు వేసి దీపం ముట్టించాము. ఇంకా ప్రసాదం విషయానికి వస్తే సేమియా చేసాము అండ్ వినాయకునికి ఇష్టమైన కుడుములు. అండ్ ఇంకా మేము స్వీట్ బాక్స్ తీసుకొచ్చి అందులో 2 టైప్స్ ఆఫ్ స్వీట్స్ పెట్టాము. ఇంకా లడ్డు తీసుకొచ్చాము, లడ్డు పెడతారు కదా. మా నాన్నమ్మ కూడా వినాయకుని పెడుతుందని చెప్పాను కదా, అది కూడా వీడియో తీశాను. మా ముందు ఇంట్లో పెడుతుంది. లాస్ట్ టైం మేము అందరం కలిసి జరుపుకున్నాము, అప్పుడు కూడా ఇంకా పెద్దగా సెలబ్రేట్ చేసుకున్నాము. ఇప్పటి వీడియో క్లిప్పింగ్స్ నేను ఇక్కడ యాడ్ చేస్తాను, చూడండి. ఇంకా పొద్దునే మా డాడీయే దీపం ముట్టిస్తారు రోజు, అందుకనే ఈ దీప్ స్టిక్ కూడా అన్ని ఫొటోస్ అన్నిటికీ చూపిస్తారు. మా ఇంట్లో అన్ని ఫొటోస్ ఎక్కువ ఉంటాయి. ఇంకా అది తీసుకెళ్ళి మళ్ళీ దేవుని దగ్గర పెట్టి అక్కడే పెడతారు. ఇంకా అలా మా పూజ అంతసేపు ఆగి ఇప్పుడు ముట్టించి అన్నీ చూపించిన తర్వాత మళ్ళీ ఇక్కడ తెచ్చి పెట్టారు. ఇక్కడ మేము ప్రసాదం అన్నీ పెట్టాము. మా డాడీ వచ్చి ఇప్పుడు కొబ్బరికాయ కొడుతున్నాడు. ఇంకా దేవుని దగ్గర పెట్టి మొక్కిన తర్వాత మేము తీర్థం తీసుకున్నాము.
ఇంకా పూజ అంతా అయిపోయింది. కాసేపు నేను మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చాను. ఇంకా అప్పటికే వినాయకులు అన్నీ వస్తూ ఉన్నాయి. చాలా వినాయకులు పెడతారు ఇక్కడ. ఇంకా ఒకటే పెద్ద వినాయకుడు, అది చాలా పెద్దగా ఉంటుంది. ఇప్పుడు పెద్ద వినాయకుడిని తీసుకొస్తున్నారు. ఇంకా ఏంటంటే మా రోడ్కి వచ్చేసరికి అటు సైడ్ టర్న్ అయిపోయి వెళ్తుంది. అందుకనే నేను వీడియో ఏం తీయలేదు. ఇంకా ఇక్కడ వీళ్ళు ముందు వచ్చేవాళ్ళు ఇంకా వేరే వినాయకుడు, వీళ్ళు ఎప్పటికీ కోలాటం ఆడుతూనే వెళ్తూ ఉంటారు. ఇది డే 2 అండ్ నేను ఈ 2 డేస్ వీడియోని కలిపి పెట్టాను. మేము 3 డేస్ ఉంచుకున్నాము. అంటే థర్డ్ డే రోజు పొద్దున పూజ చేసి పెద్ద వినాయకుని దగ్గర పెట్టొచ్చాము. నిమజ్జనం ఏం చేయలేదు, అక్కడే వెళ్ళి పెట్టొచ్చాము పెద్ద వినాయకుని దగ్గర. ఫస్ట్ డే ఈవినింగ్ ప్రసాదంగా బనానానే పెట్టాను, చక్కెర పెట్టి బనానా ప్రసాదంగా పెట్టాను. అండ్ మళ్ళీ నెక్స్ట్ డే పొద్దున సేమియా చేసాం మళ్ళీ. అండ్ మళ్ళీ ఈవినింగ్ మళ్ళీ కుడుములు చేసాము.
అండ్ హోప్ఫుల్లీ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. మీరందరూ కూడా వినాయక చవితిని బాగా సెలబ్రేట్ చేసుకున్నారని అనుకుంటున్నాను. అండ్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో గైస్. బాయ్. సబ్స్క్రైబ్. మేమైతే చాలా బాగా చేసుకున్నాము. నాకు చాలా మంచిగా అనిపించింది ఈసారి. And see you in my next video guys. Bye. Subscribe.